బిడ్డలారా ఇక మరి మీకోసం ఇయ్యాలా రామసక్కని పిల్లగాని పిచ్చ కొంచెం కూతకరం అన్నట్టు నీ దండం పెడితే మనుషులు చూస్తే మోతానే కూడా కానీ పెద్ద పెద్ద వ్యవహారాలు చేసినాడు నువ్వు ఇక చదువు కూడా బగ్గనే చదివిండట ఇక మొత్తానికి ఇవాళ మీ నర్సయ్య తాత డాక్టర్ బైకాని లింగం యాదవ్ అంటే మరి ఇక పిసిసి అధికార ప్రతినిధి మేనిఫెస్టో కమిటీ మెంబర్ కూడా అంతేనా అయ్యా మరి గసమని పిల్లగాని పట్టుకొచ్చిన అయ్యా నీ దండం పెడితే మరి ఈయన కుటుంబం ఏంది ఈయన రాజకీయం ఏంది ఈయన కథ ఏంది మరి రేపు రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతుండు ఎట్టంటే సంగతి ఇక కథ మాత్రం ఏందో మరి ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది ఇక మరి మన తాత న్యూస్ మరి ఇక నమస్తేనే నమస్కారం నమస్తే తాత బాగా అంత మంచిగా ఎట సంగతి ఏంది ఏం కదా ఏదేదో ఇప్పుడు నీ పేరు బాగా ఈడ ఆడ వినపడుతుంది ఏదో అది కూడా రాసిన మాట ఏదో మేనిఫెస్టో ఏదో రాసిన మాట మరి అదంతా తెలుసుకునే ముందుగా మీ పుట్టుగురం ఎక్కడ నీ కథ ఎక్కడ అసలు ఏడ పుట్టినావు ఏడ పెరిగినావు నీ చదువు ఎక్కడ ఏ నుంచి మొదలైంది అందరికి నమస్కారం నేను వెలిమినేడు మా విలేజ్ మాది చిట్యాల మండలం నల్గొండ జిల్లా మా అమ్మ నాన్న కూలీలు వ్యవసాయమే చేస్తుంటారు నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మా వెలిమినేడులో చదువుకున్నా తర్వాత నేను డిగ్రీ రావణపేటలో చేశాను తర్వాత ఎంఏకు ఉస్మానియాకి వచ్చాను నేను మొదటిసారిగా ఉస్మానియాలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను అప్పుడు నేను ఉస్మానియాకి వచ్చిన తర్వాత నేను రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో నేను తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయినా అక్కడి నుంచి నా యొక్క రాజకీయం అనేది స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు ఉస్మానియా అనగానే బాగానే గుర్తుకొస్తుంది మరి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఉస్మానియా గడ్డ అంతేనా అంతేనా మరి ఆయన ఉన్నవా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవా నువ్వు ఊర్లో వేసినవా ఉస్మానియా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అప్పటికి నేను సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్పుడు నేను కేసీఆర్ ఎప్పుడైతే ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ వెళ్ళిండో అప్పుడు నేను అక్కడ మేము మిగతా విద్యార్థులు అందరం కలిసి తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్లో మేము అంటే తెలంగాణ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మేము పోరాటం చేసినాం ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎట్లుంటుందంటే మెజారిటీ ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఉంటారు నాన్ తెలుగు స్టేట్స్ అందులో పర్టికులర్లీ ఆంధ్ర వాళ్ళు ఉంటారు తెలంగాణ వాళ్ళు తక్కువ మంది ఉండేది అయినా కూడా మేము ఉన్న కొద్ది మందిలో అందరం కూడా కలిసి తెలంగాణ కోసం మేము సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చాలా పెద్ద ఎత్తున కొట్లాడినాం అదే కాకుండా మేము పాదయాత్ర కూడా చేసినాం అన్ని యూనివర్సిటీలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కలిసి దాదాపు 30 రోజులుగా తెలంగాణ మొత్తం పాదయాత్రలో కూడా చేసినాం దాంట్లో కూడా నేను పాల్గొన్నందుకు తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అప్పుడు అక్కడ అప్పుడు ఆ పిల్లగాడి ఉండే వేముల రోహిత్ ఏదో ఆత్మహత్య చేసుకున్నది కూడా మరి అది పెద్ద పంచాయతీ కొట్లాట అప్పుడు రచ్చ అయింది అది ఎటువంటి సంగతి అప్పుడు ఉన్నావా మీరు కరెక్ట్ అడిగారు యాక్చువల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జనరల్గా సెంట్రల్ యూనివర్సిటీలు అంటే కొంచెం అక్కడ ఎక్కువ కూడా ఈ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే దళితులు బీసీ వెనుకబడిన విద్యార్థుల మీద కొంచెం ఎక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంటుంది సో అందులో భాగంగానే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైనటువంటి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులు వల్ల ఆ రోజు రోహిత్ వేముల అనే విద్యార్థి మధ్యలో చిన్న ఒక గొడవ జరిగితే దాన్ని బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు ఏబీపీ వాళ్ళు పెద్ద గొడవగా చేసి ఆ విద్యార్థిని సస్పెండ్ చేసి తర్వాత అతని మానసిక క్షోభకు గురి చేసి ఆత్మహత్యకు చేసుకునే విధంగా పురిగొల్పినటువంటి వ్యక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు సో మేమందరం కూడా అప్పుడు విద్యార్థి నాయకులుగా అక్కడ యూనివర్సిటీలు ఉన్నాం మా ఫ్రెండే అందరం మేమంతా కూడా కలిసి తిరగటోళ్ళం అరే యూనివర్సిటీలో జరిగిన విషయాన్ని మీరు ఇంత పెద్దగా బీజేపీ వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకు చాలా తక్కువ స్పేస్ ఉంటుంది సో అక్కడ వాళ్ళు నిలదొక్కోవాలి అక్కడ వాళ్ళ ఐడియాలజీని పెంపొందించుకోవాలనే కుట్రలో భాగంగా ఆ రోజు ఈ రోహిత్ వేములని సస్పెండ్ చేయడం జరిగింది సో దానికి ఈ బీజేపీ స్మృతి ఇరానీ అప్పుడు కేంద్ర మంత్రి అదేవిధంగా బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళందరూ కూడా డైరెక్ట్ యూనివర్సిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని మీద బాగా ప్రెజర్ చేస్తే దాన్ని తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు సో మేమందరం కూడా అలా ఏం చేసినామంటే అన్ని విద్యార్థి నాయకులుగా ఇది జరిగింది చాలా అన్యాయం జరిగింది దీన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి అని మేము ఒక రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసినాం అదే నైట్ సో లెటర్ రాసినాం అందులో మేమే మేజర్గా ఎందుకంటే నేను అక్కడ ఆల్రెడీ ఎన్ఎస్వైని అక్కడ నేనే స్టార్ట్ చేసి నేనే నడుపుతున్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సో ఒక కాంగ్రెస్ ఎందుకంటే ప్రోగ్రెసివ్ ఐడియాలజికల్గా మేము ఒక దళితం అందరం కూడా దళితులు బీసీలు వేసి అందరూ కలిసి ఉండాలి ఈ దేశంలో ఉండాలని మేము ఇమ్మీడియట్గా ఈ దుర్మార్గానికి ఆర్ఎస్ఎస్ దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము లెటర్ రాస్తే మాకు రాహుల్ గాంధీ గారు ఇమ్మీడియట్గా స్పందించారు నెక్స్ట్ డే వచ్చి ఒక రోజు మొత్తం మాతోటి దీక్ష చేసినటువంటి 2 సార్లు వచ్చారు రాహుల్ గాంధీ దేశ చరిత్రలో రాహుల్ గాంధీ మా యూనివర్సిటీకి 2 సార్లు వచ్చి ఒక రోజు మొత్తం 24 గంటలు దీక్ష చేశారు అంటే ఇది జరిగింది చాలా అన్యాయము
దీంతో పాటు మిగతా అందరు నాయకులు దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఎక్సెప్ట్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు తప్ప అందరూ కూడా అక్కడ విజిట్ చేశారు, మా మూమెంట్కు సంఘీభావం ప్రకటించారు. తర్వాత మమ్మల్ని దీన్ని మేము ఇట్లా చేసినామని యూనివర్సిటీలో మా అప్పుడు వీసీ ఉన్నటువంటి అప్పారావు గారు మమ్మల్ని సస్పెండ్ చేయడం, జైలుకు పంపించడం. సో ఇవన్నీ కూడా మా యూనివర్సిటీలో జరిగింది. అంతేందుకు నన్ను కూడా యూనివర్సిటీ రెస్టిగేట్ చేసింది. నేను ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నందుకు నన్ను రెస్టిగేట్ చేస్తే నేను పిహెచ్డి కూడా హైకోర్టులో కేసు గెలిచి వచ్చి నా పిహెచ్డి సబ్మిట్ చేసిన. సో అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత దుర్మార్గాలు యూనివర్సిటీలో చేస్తుంది అనేది మనం దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ జరుగుతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో. సరే, ఇప్పుడు దీని ఆలోచన బట్టి ఏంటంటే ఇప్పుడు న్యాయానికి ఉరివేసే నికృష్టులను తరిమికొచ్చే గుణం, ధర్మానికి ఉచ్చు పెట్టే దుర్మార్గులను అసలు దగ్గరికి రాని మీ ఆలోచన, అంతేనా? అంతే ఇక. మరి సరే, ఇప్పుడు ఇది అభ్యర్థి నీకు ఇప్పుడు నీ నీ ఆలోచన నీ మాటలు బట్టి ఇంటుంటే అర్థమవుతుంది. ఎట్లా రాజకీయాలకు ఎట్లా రావాలనిపించింది? ఎవరు నీకు అంటే నీకు ఉంటారుగా అంటే పలానాయన నాకు అంటే ఆయన స్ఫూర్తి లేకపోతే అంటే ఏ రకంగా నీకు ఎవరు చూసి ఈ రాజకీయాలకు వచ్చినావు? యాక్చువల్గా జనరల్గా మనం అంతా ఊరు నుంచి వచ్చిన వ్యక్తులు, విలేజ్లో తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకునేది ఏంటి, మా అబ్బాయి చదువుకుంటే అమ్మాయి కానీ అబ్బాయి చదువుకొని ఒక జాబ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇక్కడ సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు కోరుకున్నట్టే మా తల్లిదండ్రులు కూడా ఆ విధంగా నేను కూడా ఎప్పుడైనా జాబ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాం అనే విధంగా వాళ్ళ ఆలోచన. అయితే నేను మొదటి నుంచి, ఎందుకంటే మనం మొదటి నుంచి నల్గొండ జిల్లాలో మీ అందరికీ తెలుసు, అక్కడ కొంచెం లెఫ్ట్ భావజాలం ఎక్కువగా ఉంటుంది. సో మేమంతా కూడా ఆ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులుగా అక్కడి నుంచి తర్వాత యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న మేము కూడా అక్కడ పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఏదో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ కావాలనుకునే మొదట్లో అట్లే అనుకునేది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోహిత్ వేముల మూవ్మెంట్ లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో ఇట్లా ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఈ దేశం యొక్క భిన్నత్వం ఏకత్వం ఈ దేశం యొక్క గొప్పతనం, ఇవాళ భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్. అరే మనం ఈ దేశంలో అందరం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు వీళ్ళు భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు అయినా కూడా అందరం ఇండియా అంతా ఒకటి, భారత్ అంతా ఒకటే కలిసి ఉండాలని ఆ గొప్ప నాకు కొంచెం ఇక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఎందుకు వీళ్ళు ఒకటే ఒక మతమే ఉండాలి అంటారు. సో దానికి వ్యతిరేకంగా అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రోహిత్ వేముల మూమెంట్ వచ్చిన తర్వాత నేను రెండు సార్లు ఒక రోజు మొత్తం నేను ఆయనతోటి డిస్కస్ చేసాం. ఆయన కూడా నన్ను చాలాసార్లు అడగడం, నేను చెప్పడం. సో అప్పుడు నాకు అనుకున్న ఇంకోటి, మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ద మాస్టర్ కీ. సో అంటే రాజకీయం ద్వారా, ఎందుకంటే మన అణగారిన వర్గాలు కూడా రాజ్యాధికారంలోకి రావాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. సో ఆ విధంగా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా ఆలోచన విధానాన్ని, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విధానాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని దాంట్లో ఆ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని నేను రాహుల్ గాంధీ ద్వారా నేను రాజకీయంలోకి ఎంటర్ అయినా. సో అట్లా ఆ విధంగా నేను రాజకీయాలకు రావడం. సరేనే, ఇప్పుడు నోటికి ముఖ్యం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ముత్తైదులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లు ఉన్నారు. ఇవాళ డాక్టర్ బైకాని లింగం యాదవే మేనిఫెస్టో రాసిండు అనేది గుసగుసైన పడుతుంది. నిజమేనా? అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నా కూడా ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్నారు. అతను నన్ను మెంబర్గా తీసుకోవడం జరిగింది. సో ముందుగా మేనిఫెస్టో కమిటీ మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఆ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి శ్రీధర్ బాబు చైర్మన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సిఎల్పి అప్పుడున్నటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నన్ను మెంబర్గా చేస్తే మేము అంటే ప్రతిసారి మా మేనిఫెస్టో ఈసారి తెలంగాణ ప్రజలకు ఆశయాలకు వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని మేము మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందుకే మా మేనిఫెస్టో కూడా మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. మేము ఎక్కడో కూర్చొని మేనిఫెస్టో రాయలే. మా చైర్మన్ గారు మొదటి నుంచి ఒకటే చెప్పారు, మనం ప్రజలకి వెళ్ళాలి, ప్రజలు ఏమనుకుంటారు, రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో వాళ్ళు ఏవి కోరుకుంటారో వాళ్లకు అనుగుణంగా మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పారు. అందుకే మేము జిల్లాలు తిరిగాము. మేము ఇప్పుడు నిజామాబాదు, కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాదు, అట్లా కొన్ని జిల్లాలు తిరిగి ఇక్కడ గాంధీ భవన్లో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసాం ఎక్స్క్లూజివ్గా. ఎవరైనా ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ, అదేవిధంగా లెక్చరర్లు, స్టూడెంట్స్, కార్మికులు, వ్యవసాయం చేసే వ్యక్తులు, రైతులు ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకొని వాళ్ళు ఏం కోరుకుంటారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 9.5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఎంత
నియంతృత్వ పాలనలో స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. అందుకే వాళ్ళకు కనీసం జీతాలు కూడా ఇవ్వనటువంటి 1వ తారీఖునటువంటి దుర్మార్గ ప్రభుత్వం గత పాలన. సో దానికి భిన్నంగా మా మేనిఫెస్టో ఉండాలి. అందుకే మీ మేనిఫెస్టో ఆ విధంగా రూపొందించడానికి అందరూ శ్రీరబాబు గారు మేము ఒక్కొక్క రోజు అయితే నైట్ 2-3 వరకు కూడా గాంధీమౌన్లో కూర్చున్నాం. మేము మాతో పాటు మిగతా మెంబర్స్ అందరం కూడా కూర్చొని దాన్ని ఒక ప్రజలకు అనుగుణంగా తయారు చేసాం. మా మేనిఫెస్టో మన ఏఐసిసి వాళ్ళు వచ్చి కూడా అందరూ కూడా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉంది. వాళ్ళు ఏమైతే కోరుకున్నారో దాని విధంగా. అందుకే ఇవాళ మా గ్యారెంటీ మీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసాము. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల మిగతా చేయలేకపోయినాం. అందుకే మేనిఫెస్టో అనేది తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్లో పెద్ద కీ రోల్ ప్లే చేసిందనడం ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బైకాని లింగం యాదవ్ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు కూడా చేసిండు, తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. మరి ఇంత చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీతో కూడా నువ్వు కార్యక్రమాలు చేసావు అనేది మారమూసలో పుస్తకం వినపడుతుంది. అంతేనా? నేను ఎప్పుడైతే సెంట్రల్ యూనివర్సిటీలో వినపడుతుంది. మరి ఇవాళ నీతో పాటు ఉన్నోళ్ళు ఇవాళ దూదిమేట బాలరాజు కానీ గాదర్ కిషోర్ కానీ ఇవాళ వాళ్ళు పదవులు అనుభవించారు. ఇవాళ వాళ్ళు పదవి పరకు సంపాదించుకోరు. మరి ఇవాళ లింగం యాదవ్ ఎందుకు పదవులకు దూరంగా ఉంటుండు? నేను అదే చెప్తున్నానండి. మేము ఇవాళ ప్రజాస్వామ్యంలో మేము కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీని నమ్ముతుంది. ఒక భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఈ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను ఆ పార్టీని చూస్ చేసుకోవడం జరిగింది, ఆ పార్టీలో వర్క్ చేసింది. మీరన్నట్టు కొంతమంది తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన వ్యక్తులకు పార్టీలో పదవులు వచ్చిన మాట నిజమే. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా అందరినీ గుర్తిస్తుంది, అందరికి కూడా అవకాశాలు ఇచ్చే ఏకైక పార్టీ. ఇలా సబ్బండ వర్గాలని కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేసిరో డెఫినెట్ కూడా వాళ్ళని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా అందరికి వస్తే నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా గుర్తిస్తుంది. తొందరలోనే మీరు అందరూ కూడా చూస్తారు. అట్లే సరే, ఇప్పుడు మీరు చేపట్టిన 6 గ్యారెంటీలు మొత్తం పక్కేసుకొని పండుకున్నాయి. ఇవాళ కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లు ఇవాళ ఎక్కడెక్కడో ఇవాళ ఆడాడ అన్న దుర్గం ఇన్న దుర్గం అన్నట్టే ఉంది. మళ్ళీ పోతే అది గ్యాస్ బిడ్డికి 500 రూపాయలు పడతలేవు, ఆడలకు 25 పడతలేవు. ఇక మళ్ళీ పోతే రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు అన్న కథ మళ్ళీ ఆగస్టు 15 తారీఖు అన్నాడు. అది కూడా 2024, 25, 26 మళ్ళీ గెలిచిన కదా. మాకు ఎట్ట సంగతి? దానికి ఓ రూపం లేదు, ఓ మూలం లేదు, ఓ సాధం లేదు. ఇదే నా తల్లిగా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు గద్దెనెక్కిరు అనేది ఇవాళ హరీష్ రావు, కేసీరావు దుమారం చేస్తున్నారు. ఏమనుకుంటుంది? నేను అదే చెప్తున్నా. ఇవాళ మేము వచ్చి 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశాం. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ చూడండి మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో. ఇవాళ బహుశా కేసీఆర్ భార్యను హరీష్ రావు భార్యను బస్సు ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ బాధ. ఇవాళ సామాన్య మధ్యతరగతి మహిళలకు వెళ్ళి మీరు అడగండి ఎంత ఆనందంగా ఆ చిన్న అమౌంట్ ఇవాళ పొదుపు చేసుకుంటారు. మహిళలు ఆర్థిక స్వాలంబన వచ్చింది, మహిళలకు ఆర్థిక చేయితను అందింది. దాని దారి వాళ్ళ మహిళలు అమౌంట్ను పోస్ట్ చేసుకొని మిగతా పిల్లల విద్య మీద ఖర్చు చేసుకుంటారు. అది కదా ముఖ్యం. నువ్వు ఆ మహిళల ఆనందాలు చూడండి. మీరు బయటకు వచ్చి చూడండి. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఎన్నడూ చూడరు కదా. ఎందుకంటే మహిళల ఆర్టీసీ బస్సులలో వాళ్ళు ప్రయాణం చేయరు, వాళ్ళకి అది తెలియదు. ఇంకోటి విధంగా ఇవాళ గతంలో ఇవాళ ఏదన్నా దవాఖానా పోతే ఇవాళ ఆరోగ్యం వైద్యం అనేది చాలా ఖర్చుతో కూరుకుంది. ఇవాళ అందుకే మేము ప్రభుత్వం రాగానే 24 గంటలు దాట ముందుకే మేము 2 హామీలు అమలు చేసాం. ఇవాళ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ పేద వ్యక్తి కూడా బడుగు బలహీన వర్గులు వైద్యం చేరించుకునేలేని ఎవరైనా కూడా వెళ్ళి ఏ హాస్పిటల్ పోయినా 10 లక్షల వరకు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ అందుతుంది. అదేవిధంగా గ్యాస్ 500 అండి. గతంలో మీరు చూడండి ఇవాళ గ్యాస్ ఎంత ఉందండి బయట మార్కెట్లో 1200 నుంచి 1100 పైన ఉంది. ఇవాళ మహిళలు వండుకోవాలంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ అట్లాంటివి మేము 500 రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లను మననే స్టార్ట్ చేసినాం. అయితే మీరన్నట్టు మిగతా గ్యారంటీలను కూడా ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మన కొత్త స్కీమ్లు ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. దాని వారనే మేము చేయలే. మీరు ఇవాళ అదే ముఖ్యమంత్రి మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. తొందరలోనే మేము ఇచ్చిన గ్యారంటీ ఇవాళ రైతు బంధు అంటూ రైతు బంధు కూడా మేము తొందరలోనే ఆల్రెడీ చాలా వరకు అందరికి వేసాము. రైతు బంధు అందరికి వేసాము. మిగతా కూడా ఇవాళ రుణమాఫీ అన్నది రుణమాఫీ ఎలక్షన్ కోడ్ అయిపోగానే చేస్తామని చెప్పారు. ఇంకోటి ఇవాళ రైతు బంధు గతంలో ఎవరికి ఇచ్చారండి? కేసీఆర్ రాళ్ళు గుట్టలు చెట్ల పుట్టలకు ఇచ్చారు. ఇంకా మీకు తెలుసు నేషనల్ హైవే రోడ్లకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి దుర్మార్గుల పాలన కేసీఆర్. ఇవాళ మేము ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే నిజంగా ఎవరైతే భూమిని నమ్ముకొని ఉంటారో
భూమిని నమ్మికొని బతికే రైతులకు ఇస్తాము, డెఫినెట్ కూడా ఇస్తున్నాం. ఇంకా మిగతాది కూడా ఇవాళ 5 ఎకరాల లోపు అందరికి ఇచ్చాము, మిగతా రైతులకు కూడా తొందరలోనే ఇస్తామని చెప్తున్నాం. అక్కడే మీరు చేసిన దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి కదా. మీ ఆధ్వర్యంలో రైతులకు బేడీ లేసింది ఎవరండి? ఖమ్మంలో రైతుల మిర్చి మార్కెట్లో రైతులకు బేడీ లేసింది కేసీఆర్ పాలన కదా. మళ్ళీ వాళ్ళు మొసలి కన్నూరు గురించి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారండి. అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల సంక్షేమం. రైతులు మేము గతంలోనే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ హరీష్ రావు వీళ్ళు ఎన్ని మాటలు నమ్మినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో వాళ్ళు లేరు. అయితే మరి ఇప్పుడు నువ్వు అన్నట్టు సరే ఇప్పుడు చేసామని అంటున్నావు, కొన్ని జాగాలల్లో కొన్ని ప్రాంతాలల్లో ఇంకా ఈ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా అక్కడక్కడే నామకే వాస్తుగా ఏదో కొంతమందికే అయ్యింది, ఇంకా కొంతమందికి కాలేదు. ఆ కొంతమంది కూడా చేద్దామంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇప్పుడు నువ్వు అంటున్నావు. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో జనాలు నమ్ముతారా? అంటే ఆ నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? ఖచ్చితంగా వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపిస్తే వేస్తారనే నమ్మకం ఉందా జనాలు? నేను అదే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మొన్న తెలంగాణ అసెంబ్లీలో మీరు చూడండి, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలనను, గడిల పాలనను ఇవాళ పాతిరేసిర్రు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే తెలంగాణ ప్రజలు మనం చెప్పడం కాదు, వాళ్ళే కలిసి ఎన్నో ఎలక్షన్లో కలిసి పనిచేసుకుర్రు. మేము ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వం అంటేనే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. గతంలో ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా పాలన జరిగిందండి? గడిల పాలన జరిగింది. ప్రజాస్వామ్యంలో పాలన ఎక్కడి నుంచి జరగాలండి? సెక్రటరీ నుంచి జరగాలి. గతంలో కేసీఆర్ కనీసం సొంత మంత్రులు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేడు. ఇవాళ మా మంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు మీరు నైట్ 18 గంటల వరకు కూడా పనిచేస్తున్నారండి. నేను మా ఐటీ మినిస్టర్ ఉదాహరణ చెప్తా. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సెక్రటరియట్ లో నైట్ 2 గంటల వరకు కూడా ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటారు. మా ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం తెలంగాణ ప్రజలకు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణ ప్రజలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం కష్టపడుతున్నారు. మీరేం చేసిరో చెప్పండి. మీరు మీ 100 రోజుల్లోనే ఇన్ని అమలు చేశాము. మీకు దమ్ము ఉంటే మీ 9.5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చ పెడదామా? మేము వచ్చినటువంటి 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. మీరు ఎన్ని ఇచ్చారు? మీరు ఒక ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాలేదని అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిరండి. ఎంత దుర్మార్గం! ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు. ఒక ఉద్యోగం రాలేదని చనిపోతే వాళ్ళకి ఇంకేదో చెప్తారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చూస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం అవినీతి బయటకు వచ్చింది, లిక్కర్ స్కామ్ లో అవినీతి బయటకు వచ్చింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేస్తారండి? దేశ టెర్రరిస్టుల మీద చేస్తారు. ఇవాళ అట్లాంటిది ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, అదేవిధంగా కొంతమంది మనమే చూస్తున్నాం, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక విజ్ఞులుగా భార్య భర్తలు విడిపోవడానికి కూడా కారణమైనటువంటి దుర్మార్గులు ఈ గత కేసీఆర్ పరిపాలన. ఇంకా మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఏముందండి? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు గతంలో ఇవాళ కేసీఆర్ దీక్ష చేస్తానని తిరుగుతుండు. మా నాయకుడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు యాత్ర చేస్తుంటే ఎక్కడండి? తలుపులు పాలగొట్టి అరెస్ట్ చేసినటువంటి దుర్మార్గుల పాలకులు మీ పాలన. ఇవాళ నువ్వు స్వేచ్ఛగా పరిపాలన, నువ్వు స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ ప్రజా పరిపాలనలో నువ్వు స్వేచ్ఛగా యాత్ర చేస్తున్నావు అంటే అదే డిఫరెన్స్ కదా. ఇవాళ నిన్ను స్వేచ్ఛగా చేసుకొనిస్తున్నాడు. నువ్వు ధర్నా చౌకి ఎత్తేసినటువంటి దుర్మార్గుడు నువ్వు, మళ్ళీ నువ్వు వచ్చి ఇలా యాత్రలు చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? అందుకే కేసీఆర్ తలకిందులు యాత్ర చేసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. అందుకే తెలంగాణలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 పైగా స్థానాలు గెలవబోతుంది. అసలు కేసీఆర్ కు ఎంతమంది ఎంపీ క్యాండిడేట్ చివరి వరకు ఉంటారో ముందు చూసుకోవాలని. ఇప్పుడు 100కి ముఖ్యం ఇంకోటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే పేగులు మెడకేసుకొని తిరుగుతా, ఇవాళ నోటికి వచ్చే మాట మాట్లాడతాడు, ఇవాళ ముట్టి మీద డయర్లు కూడా చేస్తా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట? ఇదేనా అనేది కూడా ఇప్పుడు గుసగుస నడుస్తుంది. దీని మీద ఏమంటారు? మంచిగా అడిగిన నర్సయ్య శాతం మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి మీరు తెలంగాణ రాజకీయాలని అన్ని కూడా పరిశీలిస్తున్నారు. అసలు తెలంగాణలో ఈ బూతు పురాణాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? తెలంగాణ బూతు పురాణానికి ఆద్యుడుగా వ్యక్తి కేసీఆర్. మళ్ళా కేసీఆర్ మాటలు ఇప్పుడు ప్రజల చేత, తెలంగాణ ప్రజల చేత 5 సంవత్సరాల కొరకు ఎలక్టోబడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తామని ఒకరు, పేల్చేస్తామని ఒకరు. అంటే దీన్ని ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ని నువ్వు అవమానిస్తున్నట్టే కదా. నువ్వు ఆ విధంగా నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడుగా సలహాలు సూచనలు ఇవ్వండి.
ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రజల అభివృద్ధి ఏ విధంగా జరగాలి, నువ్వు ఆ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఏనా? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డెఫినెట్ కూడా అదే చెప్తుండ్రే, మా ముఖ్యమంత్రి అదే అంటుండు, ఈ ప్రభుత్వంలో నీకు దమ్ముంటే నీ పార్టీలు ఎంతమందికి మిగులుతుండ్రో చివరకు చూసుకో, అంతే తప్ప ఇట్లా భాషని నువ్వు నేర్పిన భాష మనం చిన్నప్పుడు చదువుకున్నావు, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని, మరి నువ్వే నేర్పినావు కదా, నువ్వు నేర్పింది ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ మాట్లాడుతున్నారు, దాంట్లో తప్పే ఉందండి. మరి ఇప్పుడు మొత్తం మీద దెబ్బతిన పులి కేసీరావు, ఇప్పుడు దెబ్బతిన పులి పంజా ఎట్లా ఇసిరాలి, ఎప్పుడు ఇసిరాలి, ఏ టైం ఇసిరాలి, ఎట్లా చేయాలి అనేది సరే. ఇప్పుడు మీరు అన్నట్టు మొన్నటిదాకా ఆడ ఉన్నాడు ఈడ ఉన్నాడు అంటే ఇప్పుడు ఏడలేరు మొత్తం. ఇప్పుడు రైతులు ఏడకుంటే గానే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు బోనస్ ఇస్తున్నది. బోనస్ ముచ్చట ముంగటేసుకొని కల్లాల పొంట రైతుల పొంట బావుల చుట్టూ ఇండ చుట్టూ తిరుగుకుంటా ఇవాళ పాయని దండం పెట్టి రోడ్డు షోలాట బహిరంగ సభలాట మొత్తం రైతుల రాజకీయం ముంగటేసుకొని ముంగడిపోతుండు. మరి ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో చక్రం దిప్తా ఎట్టుబెట్టి 20 మంది ఎమ్మెల్యేలు వస్తా ఇప్పుడే వస్తా అంటారు, రాగుర్రి అంటుండు. అంటే మరి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం పడిపోద్ది అంటే మరి ఏదో కథ చేస్తాకే ఉన్నాడని అనిపిస్తుంది. మరి ఏమంటారు మీరు? అలాంటిది ఏది జరగదు. ఇవాళ అదే చెప్తున్నా, ముందు కేసీఆర్ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తున్న ఆ వ్యక్తులు చివరి వరకు ఎంపీగా ఉంటారో లేదో ముందు వాళ్ళని కాపాడుకోవాలండు. ఇవాళ ఎవరు ఉంటారో ఎవరు పోతారో వాళ్ళకి అర్థమైతే లేదు. అంతే తప్ప కాంగ్రెస్ కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చాలా పటిష్టంగా ఉంది, మా ముఖ్యమంత్రి మంత్రులు చాలా సమర్థంగా పనిచేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ద్వారా సంతృప్తిగా ఉన్నారు. నీ పార్టీలు ఎంతమందికి ఉంటారో నువ్వు చూడు. నేను ఇంకోటి మీరు రైతుల గురించి అడుగుతారు, చాలా చక్కటి ప్రశ్న. నేను ఒక నల్లగొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, ఇవాళ నువ్వు 10 ఏళ్ళుగా నువ్వు అధికారంలో ఉన్నావు కదా, మరి దక్షిణ తెలంగాణ ఇవాళ ఎడారిగా మారడానికి కారణం కేసీఆర్ అసమర్థ పాలన కదా. నీకు ఉదాహరణ చెప్తాం. మీకు ఇవాళ మనకు ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్ల సొరంగం తవ్వితే 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కనీసం 1 కిలోమీటర్ సొరంగం తవ్వలే. మరి దీనికి నీ అసమర్థ పాలన కదా. ఇవాళ నల్గొండ జిల్లాలకు ఎడారిగా మారుతుంది, పాలమూరు రంగారెడ్డి అంటే మరి నీ అసమర్థ పాలనగా. ఎవరు వద్దన్నారు నువ్వు తవ్వితే? అంతెందుకు ఇవాళ మాకు ఇవాళ నక్కలగండి ప్రాజెక్టు, అదేవిధంగా మూసీ నది అండి, మూసీ నదిలో తట్టడి మట్టి తీయలే 10 ఏళ్ళుగా అధికారం నుండి. ఇవాళ పిలాయిపల్లి కాలువ, బునాది కాలువ, ఇవాళ రావణపేట, ఒలిగొండ, చిట్యాల మండలాల భువనగిరి, పోచంపల్లి వీళ్ళందరూ మూసీ నది రివర్ ఆధారపడి ఉంటారు. కానీ దాంట్లో కనీసం తట్టడి మట్టి తీయలే. నువ్వు ఇలా రైతుల గురించి ప్రేమ వరకు పోస్తే ఎవరు నమ్ముతారండి? రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీదే కదా. ఎవరు మర్చిపోయారు రైతులు నీ పాలన? కనీసం నువ్వు ఎన్నడన్నా రైతుల సంక్షేమం ఇప్పుడు నేను చెప్పడం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డు ప్రకారం ఇవాళ దేశంలోనే కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలో తెలంగాణ 2వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్పడం కాదు, అకార్డింగ్ టు ఎన్సీఆర్బీ రికార్డు. అంటే నీ పాలన అంత దుర్మార్గం ఉంది. ఇవాళ తెలంగాణ రైతులు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ మేమే అదే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తుందంటే డెఫినెట్ కూడా అమలు చేసి తీరే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చేస్తాం కూడా అంటున్నాం. మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము వచ్చి 100 రోజులు అయింది, తర్వాత 20 రోజుల నుంచి కోడ్ అమల్లో ఉంది. మీరు ఆ విధంగా కూడా లేకుండా నువ్వేదో చేయలేదంటే ఎందుకు చేయలేదండి? నువ్వేం చేసినావు చెప్పు. నీ దుర్మార్గం బయటకు వస్తుంది. ఒక్కొక్కటి నువ్వు ఆగు. ఇవాళ తొందరలోనే నువ్వు చేసిన ఇంకా నీ ఘనకార్యాలన్నీ బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ, మీరే చూస్తారు నర్సే శాత. తొందరలోనే వాళ్ళు చేసిన ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో అన్నట్టుగా ఇక మరి ఇప్పుడు నీ దండం పెట్టి ఇప్పుడు ఏం చెప్పానో ఎట్లా చెప్పానో నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు కేసీరావయ్య ఉపాయం ఏంది? ఎట్టు పెట్టి పార్లమెంటు పండుగ తర్వాత మసిముసి రేగ్గా రమ్మాలి, ఏదో ఒకటి ముంగటేయాలి, ఈ రైతుల రుణమాఫీ ముంగటేయాలి, రైతుల ముచ్చటే ముంగటేయాలి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొంకులు నరకాలి అని చూస్తుండు. దానికి మళ్ళీ ఏం ముసుగొలుపుతుండు? నల్లగొండ ఖమ్మంల మానవ బాంబులు ఉన్నాయి. ఈ మానవ బాంబులే ఇవాళ రేవంత్ పదవికి రేవంత్ కుర్చీకి ఎసరు పెడతాయి అనేది ఇవాళ 100కి ముచ్చం మీడియాలో కూడా మరో ముట్టుకుంటున్నారు. ఇవాళ కేసీఆర్ అదే చెప్తున్నా, అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ ఫ్యామిలీ అంటే కవిత, హరీష్ రావు, కేటీఆర్ ఏం మాట్లాడుతారో బహుశా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు నీకు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఇచ్చారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత పోషించక ఇవాళ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నుండి అదే చెప్తున్నా, నువ్వేం చేసినావు చెప్పు. నువ్వు 9 నెలలు లేదు అధికారం నుండి నీ దుర్మార్గాలు బయటకు వస్తుంటే ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఈ పరిపాలన చాలా సక్రమంగా జరుగుతుంది.
ఇవాళ తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ నువ్వేదో మళ్ళీ ఇవైతారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉందంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు, ఇది పోరాటాల గడ్డ తెలంగాణ అంటేనే. ఇట్లాంటి దుర్మార్గ మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిన్ను ఏడబెట్టాలి. మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా పెట్టిరో అంతకంటే మించి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో నీ పార్టీని బొందబెడతారు. బిడ్డ జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తి, ఎందుకంటే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నమ్మడు కదా, అదే కదా ఇక్కడ వచ్చింది. ఎందుకంటే గతంలో పాలన అంతా గడిల నుంచి జరిగింది, మళ్ళీ ఇంకా గడిల నుంచే జరగాలనుకుంటుండు అంతే తప్ప ఇవాళ తెలంగాణ ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ కదా, కేసీఆర్ తాతలు వచ్చినా ఎవరు ఏం చేయలేరు. ముందు నీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఫస్ట్ అది కాపాడుకో, ఆ తర్వాత పక్క పార్టీల గురించి మాట్లాడు. సరే, ఇక ఇప్పుడు ఆ ముచ్చట అట్లా ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరు మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తిరిగిడు. నాకు భారతదేశం మీద దరిద్రమే కనపడుతుంది. ఇవాళ వసవస అని రెక్కలు ముక్కలు చేసుకునే బతుకులు మాత్రం ఏం బాగుపడలేదు, ఎక్కడేసే షిప్ అక్కడ ఏముందని ఈయన మీ రాహుల్ గాంధీ అంటుండ్రు. ఇప్పుడు కొంతమంది ఏమనుకొస్తున్నారు, బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా అస్సలు ఇవాళ భారతదేశం అంటే ఇవాళ ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ దేశంగా ఉన్నది. ఇవాళ విశ్వగురు అంటున్నారు మోడీని. ఇవాళ మోడీ చేసిన అభివృద్ధి ఇవాళ భారతదేశంలో బంగారం వన్య తేలుతుంది అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా నువ్వేమంటావు? మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మోడీకే బలం ఉంది. ఈ అభివృద్ధిని చూసి మళ్ళీ జనాలు తప్పకుండా మోడీకే చేయకూడతారు అనేది మరి వాళ్ళు సంకల్పం గుద్దుకుంటారు. ఏమంటుంది? ఇవాళ బీజేపీకి దేశ ప్రజలు 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ నియంతృత్వ పోకడలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో కూడా ఇవాళ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనుకుంటున్న కుట్ర ఈ దేశంలో బీజేపీ మతోన్మాద పార్టీ చేస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీని అదే చెప్తున్నా. ఇవాళ ప్రధాని అయ్యేటప్పుడు ఏమన్నాడండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇవాళ 10 ఏళ్ళు మరి 20 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినో చెప్పమనండి. ఇవాళ అకౌంట్ నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. మరి ఎవరు అకౌంట్లో వచ్చిందో చెప్పండి. అంత ఎందుకు రసైతే మీకు చెప్పండి, మీ అకౌంట్లో వచ్చిందా నా అకౌంట్ వచ్చిందా, ఎవరు వచ్చిందో పోయి అడుగుదాం. ఎవరు అకౌంట్లో 15 లక్షలు వేసిర్రో. ఇవాళ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాడు. 60 ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తున్నాడు. మరి ఎక్కడ పోయిందండి? ఇవాళ పెన్షన్ ఇవ్వకపోగా మీరు అందరూ చూస్తున్నారు. ఢిల్లీ నడివీధుల్లో దేశంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల మీద కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీ నాయకులది. ఇవాళ వాళ్లకు ఈ దేశం మీద అంతెందుకు ఇవాళ దేశంలో దళితులు మహిళలు గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ ఈ దేశంలో మణిపూర్లో ఏం జరిగిందో మనందరూ తెలుసు. దేశంలో మహిళని వ్యవస్థరణ చేసి నడివీధుల్లో ఊరేగిస్తుంటే ఈ దేశ ఆత్మగౌరవాన్ని నడివీధుల్లో తాకట్టు పెడుతుంటే మరి ఈ ప్రధాని ఎందుకు మాట్లాడండి? ఎక్కడ పోయిందండి ఈ ప్రధాని కేంద్ర మంత్రులు? అందుకే చెప్తున్నా ఈ దేశంలో బీజేపీ వాళ్లకు రాజకీయాలు రావాలి తప్ప ఇవాళ విద్వేష రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ ఇదే విధంగా ముందుకు పోతే మనిషి అసహించుకునేటట్టు చేసే ప్రమాదం దేశంలో తొందరలోనే వస్తుంది. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీళ్ళు 10 ఏళ్లుగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను అదే చెప్తున్నా. ఇవాళ దేశంలో నిరుద్యోగం 65% పైగా ఉంది. మరి దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? వీళ్ళు పొద్దున లేస్తే ఎంతసేపు విద్వేష రాజకీయాలు. అరే మతం రాజకీయాలు కాదండి. ఈ దేశ ప్రజలకు నువ్వు ఏం చేసినావు చెప్పు. ఎక్కడైనా బీజేపీ నాయకులు అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి. ఎన్ని కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చెప్పమనండి. దాని గురించి ఎక్కడ మాట్లాడరు. ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు. అందుకే భావోద్వేగాల రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. కేసీఆర్ కూడా మన గతంలో అదే చేసిండు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. రేపు దేశంలో కూడా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పాసిస్ట్ ప్రభుత్వాన్ని గద్ద నింపుదామని. అందుకే ఈ ఎలక్షన్స్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యానికి పాసిజానికి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్. ఇవాళ భారత రాజ్యాంగానికి అదేవిధంగా నియంతృత్వానికి జరుగుతున్న ఎలక్షన్స్. డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యమే ఈ ఎలక్షన్ లో గెలవబోతుంది. అందుకే ఈ విధంగా ఇవాళ గతంలో వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నటువంటి వాజ్పేయి టైంలో కూడా షైనింగ్ ఇండియా అన్నారు. కానీ ఆ ఎలక్షన్ లో 2004లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మనందరికీ తెలియదు కాదు. రేపు కూడా ఇవాళ కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ రాబోతుంది. మీరు చూడండి, రాసి పెట్టుకోండి. వీళ్ళు ఇవాళ నేను అదే చెప్తున్నా, వీళ్ళు మాటలు చెప్పేది ఒకటి, అభివృద్ధి గురించి ఇవాళ దేశ ప్రజలు ఇవాళ ఒకటే. ఇవాళ ధరలు ఏ విధంగా ఉన్నాయండి? ఇవాళ బయట ఏదైనా మార్కెట్లో కొనాలంటే ఇవాళ ప్రజలకు అందుబాటులో లేవు. ఇవాళ దాని గురించి ఎక్కడైనా మాట్లాడండి. ఇవాళ ఎన్ని ఉద్యోగాల గురించి నిరుద్యోగ గురించి మాట్లాడి దాని గురించి ఎక్కడ మాట్లాడరు. అందుకే ఇవాళ దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి, రేపు ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోబోతుంది, ఇండియా అలయన్స్ గెలవబోతుంది. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే అందాల బాలరాముని అయోధ్యలో ప్రతిష్టాపన చేసినాము. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఉద్దాగా చేసిర్రు? వాళ్ళు చేయలేని పని మేము చేసాం. ఇలా అయోధ్యలో ఇలా
బాలరాముడు బ్రహ్మాండంగా ఇయ్యాల మారుమోగిపోతుంది ఇయ్యాల అని వాళ్ళు ఊరూరా రాముల వారి అత్యంతలు పంపించి ఇవాళ మేము ఓట్లు అనుకుంటానికి ఇవాళ మేము పోయినా మాకు ఇవాళ ఓట్లు వేస్తారు వాళ్ళు. ఎందుకంటే మేము ఇవాళ అత్యంతలు పంపినాం, మేము ఘనకార్యం చేసామని చెప్పుకుంటున్నారు. ఇవాళ నాకు అదే అంటుంది బీజేపీ నాయకులు ఎంతసేపు ఇదే. ఇవాళ దేశంలో నువ్వు ఏం చేసినావు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడమంటే అసలు దేవుడు అంటే ఇప్పుడు రాముడు మాకు దేవుడే, మేము గౌరవిస్తాం. దేవుడిని మనం పూజించాలండి. మన గుండెల్లో ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. దేవుడిని తీసుకొచ్చి నువ్వు మతం పేరు మీద రాజకీయాలు చేయడం ఏంటి? దేవుడిని బజార్కి ఇస్తారా? నువ్వు దేవుడిని నువ్వు దేవుడు మొత్తం దేవుడు రాముడు అంటే మాకు గౌరవం, కృష్ణుడు గౌరవం, అందరూ మాకు గౌరవం. అంతే తప్ప నువ్వు దేవుడి పేరు మీద రాజకీయాలు చేసి మరి మా భద్రాద్రి రాముడిని ఎందుకో డెవలప్ చేయలే? ఇప్పుడు మా తెలంగాణకు భద్రాద్రి రాముడు మా ముఖ్యమైంది, మరి మా భద్రాద్రి రాముడు కూడా డెవలప్ చేయి. ఇప్పుడు రాముడు అంటే నేను అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు అక్కడ చేసినావు మరి ఇక్కడ ఎందుకు చేయవు అంటే నువ్వేం చేసినావు చేయలేక నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు లేక ఇట్లా మతం పేరు మీద మళ్ళీ రాజకీయాలు చేస్తున్నావు. అందుకే మతం పేరు మీద ఎక్కువ రోజులు రాజకీయాలు నడవయి. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు తెలంగాణకు అంతే తెలంగాణ విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేసావా? మరి మా భద్రాద్రి రాముడిని ఎందుకో చేయలే? మా సమ్మక్క సారక్కకు జాతీయ హోదా ఎందుకో ఇవ్వలే? మా ఆదివాసీ వనదేవత అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసేది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదో మేక్ ఇన్ ఇండియా అంటారు, మేడ్ ఇన్ చైనా అని. ఎంత దుర్మార్గం అంటే మేక్ ఇన్ ఇండియా అది తయారు చేసిందేమో చైనాలా. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ దేశంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు దేశం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు. ఎంతసేపు మతం పేరు మీద, కులం పేరు మీద, భాషం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఈ దేశ ప్రజలు విడగొట్టడమే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం. అందుకే వాళ్లకు ఈ విద్వేష రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి. ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు వాళ్ళు 10 ఏళ్లుగా. ఇవాళ రాజ్యాంగం ప్రమాదంలో పడిందండి. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఇవాళ మారుస్తామని బీజేపీ నాయకులు ఓపెన్ గా చెప్తున్నారు. ఇవాళ అందుకే ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే రేపు రాబోయేది కాంగ్రెస్ ప్రభు సారథ్యంలోని ఇండియా అలయన్స్ గెలవబోతుంది. ఇక ఇప్పుడు ఒకటేనే బీజేపీ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా రాముని ముంగటేసి ఓట్లు అడుగుతుర్రు. పక్క మాకు ఈసారి ఇవాళ టెర్రరిస్టుల ఉగ్రవాదుల అందరిని తరిమి కొట్టిండు, పక్క దేశాల వాళ్ళు అదురుకుంటుర్రు, పర్ర వారబోస్తుర్రు. ఇవాళ మోడీ అంటే అంత భయం ఉంది కాబట్టి మోడీ రావాలి, మోడీ వస్తేనే మన దేశం ఉదాహరణగా మంచుకుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి మాకు అంటే 16 సీట్లు 17 సీట్లు మొత్తం కూడా అనుకొస్తున్నారు. మరి మీ కాంగ్రెస్కు వ్యాపారస్తులకు సీట్లు. నేను అదే చెప్తున్నా. ఇవాళ తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి కదా. ఇవాళ 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఇవాళ ఒక రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పమనండి. ఇవాళ ఆ రోజు విభజన చట్టంలో ఉన్న హామీలు ఏదైనా అమలు చేశారా? కాజిపేట రైల్వే కోచ్ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదండి? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు చేయలేదండి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి తెలంగాణకు ఐటీఆర్ ప్రాజెక్ట్ని ఇవాళ గుజరాత్ తీసుకెళ్లారు. ఒక ఐఏఎం పెట్టలేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే ఇవాళ జాతీయ హోదా ఇవ్వలే. నేను అదే చెప్తున్నాను, నువ్వు తెలంగాణకు ఏం చేసినావు? నువ్వు దాని గురించి చెప్పు. కనీసం ఎన్ని నిధులు ఇచ్చినావో చెప్పు అనండి. దాని గురించి ఎక్కడ వీళ్ళు మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీకి ఇవాళ నేను చెప్పడం కాదు, ప్రధానమంత్రి స్వయంగా అన్నాడు కదా, తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు. ఇవాళ మన తెలంగాణకి ఏ మొహం పెట్టుకొని వచ్చి బీజేపీ నాయకులకు ఓట్లు వేస్తారండి? వాళ్ళు ఎట్లా ఓట్లు అడుగుతారండి? వాళ్ళే అన్నారు, వాళ్ళ ప్రధానమంత్రి అన్నారు కదా, స్వయంగా నరేంద్ర మోడీ గారే అన్నారు. మళ్ళీ బీజేపీ నాయకులు ఇవాళ వాళ్ళు ఏదో సౌత్ తల్లి ప్రేమ ఒలకబోస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఈ గడ్డకు ఆ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ గడ్డ, ఇక్కడ బీజేపీ పాలిటిక్స్ నడవయి. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. నేను చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పే ఆ రోజు కేసీఆర్ని కలిసినప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం కోసం నన్ను కలిసిండని. ఇదే బీఆర్ఎస్ నాయకులకు ఎన్నో ఎలక్షన్ల ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో వెంకయ్యనాయుడు సపోర్ట్ చేసింది. నిజం కదా, కేంద్రంకు వ్యతిరేకంగా మేమందరం పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న నల్ల చట్టాలకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటే అదే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళ పార్టీలు, రెండు పార్టీలని తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 14 నుంచి 15 సీట్లు తెలంగాణలో గెలవబోతుందండి. సరే, ఇన్ని భయం అట్లా ఉంది. మరి ఇప్పుడు రాంగపోంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. బైకాని లింగం యాదవ్ అనే ఇవాళ ప్రభుత్వం రాకముందుకు ఎట్లా ఉండే బాధ్యత, ప్రభుత్వం వచ్చినాక ఇంకేమైనా బాధ్యత పెరిగిందా, ఎట్లా ఉరుకులాట ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు?
డెఫినెట్గా అండి. ఇవాళ మేమందరం కూడా అప్పుడు ఈ నియంతృత్వ పరిపాలన, కేసీఆర్ నియంతృత్వ పాలన పారదోవాలని, ఒక ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాలని అందరం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరు నాయకులు, కార్యకర్తలు, చిన్న పెద్ద అందరూ, అదేవిధంగా సివిల్ సొసైటీ, ప్రజా సంఘాలు అందరూ కూడా ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడి ఒక ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం, ఇవాళ స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణలో ఉంది, ఒక ప్రజాస్వామ్య వాతావరణం తెలంగాణలో ఉంది. ఇవాళ డెఫినెట్ కూడా నేను నా యొక్క రోల్ నేను యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అదేవిధంగా స్పోక్స్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని, అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క విధి విధానంలో ప్రజలకు చేరవేర్చడంలో నా బాధ్యత మేము నిర్వహిస్తున్నాము. డెఫినెట్ కూడా ప్రభుత్వం కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే పార్టీ కోసం కష్టపడ్డ అందరికి కూడా అందరినీ గుర్తించి న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెఫినెట్ కూడా అందరినీ గుర్తిస్తారు. మాలాంటి నా నిర్ణయం కాదు, నాలాంటి చాలా మందిని కూడా గుర్తించి అందరికి కూడా అన్ని అవకాశాలు కల్పించే ఇది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే పక్క ఇప్పుడు బైకాని లింగం యాదవ్కు అంటే ఇప్పుడు ఒక మేనిఫెస్టో కానించి అందరికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇవాళ గల్లీ రాజకీయం కానీ ఢిల్లీ రాజకీయం దాకా మొత్తం అందరూ ముందు వాడు చేస్తుండు, బాగా కష్టపడుతుండు, తిప్పల పడుతుండు అనేది ఇప్పుడు చర్చ. మరి అంటే ఇప్పుడు కాకుండా ఇంకా రేపైనా మీకు ఏదో కార్పొరేషన్ ఇంకా వేరే ఏదన్నా వచ్చే అంటే ఏమన్నా నీకు ఆ నమ్మకం ఉందా? డెఫినెట్ నేను అదే చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అందరి వ్యక్తులకు న్యాయం జరుగుతుంది. డెఫినెట్గా అందులో నాకు కూడా న్యాయం జరుగుతుంది. నేను అదే చెప్తున్నా. ఇవాళ మా ఏకైక లక్ష్యం గతంలో కేసీఆర్ని గద్దె దించాలని, ఆ లక్ష్యం నెరవేరింది. ఇవాళ మా పార్లమెంట్లో ఇవాళ మోడీకి వ్యతిరేకంగా, ఎందుకంటే ఒక పాసిజం రాబోతుంది. ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నాం. డెఫినెట్ కూడా మీరన్నట్టు అందరికీ న్యాయం జరుగుతుంది, అందులో నాకు కూడా న్యాయం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు టైం ఉంది మాకు. ప్రభుత్వం ఏర్పడి మొన్ననే ఏర్పడ్డది, 3 నెలలు అయిపోయింది. సో డెఫినెట్ కూడా మా లక్ష్యం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీని గద్దె దించడం ఏకైక లక్ష్యం. దానికోసం మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ బైకాని లింగం యాదవ్ అంటే నీ దండం పెడితే మరి ఎక్కువ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఉద్యమాల కంటే ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీతో చేసింది అనేది ఒక పేరుంది. ఎట్లా ఏం చేసిండు అక్కడ లింగం యాదవ్ ఢిల్లీ రాజకీయాలలో ఏం చేసింది? నేను అదే చెప్తున్నా. సెంట్రల్ యూనివర్సిటీలో నేను విద్యార్థి నాయకుడు ఉన్న తర్వాత, రోహిత్ వేముల ఉన్న తర్వాత నేను జేఎన్యూకు ఇన్ఛార్జిగా నన్ను రాహుల్ గాంధీ గుర్తించి నాకు నియమించడం జరిగింది. సో అట్లా నేను ఒక 3 సంవత్సరాలు ఢిల్లీలో జేఎన్యూకు, ఢిల్లీ యూనివర్సిటీకి ఇన్ఛార్జిగా వర్క్ చేసిన. సో అట్లా నేను అదేవిధంగా రాహుల్జీ ఆఫీస్ తోటి వర్క్ చేయడం. సో అట్లా నాకు ఢిల్లీలో కూడా పార్టీ నన్ను గుర్తించి ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు నన్ను గుర్తించి, ఎందుకంటే నేను ఎక్కడో సాధారణ మధ్యతరగతి కుటుంబం సంబంధించిన యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ని నన్ను గుర్తించితే ఆ బాధ్యత కూడా నేను ఢిల్లీలో సక్రమంగా నిర్వర్తించిన. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కోసం అని మొన్న 1 year నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ 2 years నుంచి తెలంగాణ కోసం పనిచేస్తున్నాను. ఇక ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇప్పుడు డాక్టర్ బైకాని లింగం యాదవ్ని దండ పెట్టి తెలంగాణ రాజకీయాలలో కూడా బాగానే అమ్మో కథ నడిపించిండు. మరి అక్కడ ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీతో కూడా రాసుకొని పూసుకొని తిరిగి వ్యవహారం చేసిండంటే చిన్నసన వ్యవహారం కాదు. మరి పశలు కూడా మరి బాగానే ప్రచార కుసనాలు కూడా బాగానే సంపాదించిండు. మరి సంపాదించిందా లేదా అనేది కూడా ప్రేక్షకులు కూడా కొంతమందికి అనుమానం వస్తుంది. మంచి అంటే పలుకుబడి సంపాదించుకోవడం, మరి పైసలు సంపాదించడమా? నేను ఒక విద్యార్థి నాయకునిగా నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఐడియాలజీ తోటి ఒక సెక్యులరిజం విధంగా బతికిన వ్యక్తిని. సో నాకు పెద్దగా ఇప్పటివరకు నేను ఒక సింపుల్ సాదాసీదా జీవితమే నాకు ఇష్టం. నేను ఉండేది కూడా అట్లనే ఉంటా. అందుకే నాకు పెద్ద మన గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక విద్యార్థి నాయకుడుగా ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి మన వంతుగా. ఎందుకంటే ఇవాళ దేశంలోనే ఒక చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ విధంగా నేను ఆలోచించింది తప్ప నేను మన గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఇక మొత్తానికైతే గిరి బిడ్డలాగా మరి చూసారు ఇప్పటిదాకా మరి డాక్టర్ బైకాని లింగం యాదవ్ మరి ఏ రకంగా మాట్లాడిండు, ఆయన కడుపులో ఏం అంబాయం ఉంది, ఇక్కడి సంగతి, బీజేపీ కథ ఏంది, ఇక్కడ బీఆర్ఎస్ కథ ఏంది, ఇక మొత్తం గడ్డ కొట్టే గడగడగా చెప్పుకోవచ్చు. ఇక మరి గిరి కథ బిడ్డలాగా మొత్తానికి డాక్టర్ బైకాని లింగం యాదవ్ అన్న కడుపులో ఉన్న అంబాయము, ఆయన గుండెల్లో నాటుకున్న ముచ్చట్లు మాత్రం గిరి కథ. మరి అక్కడ బీఆర్ఎస్ ఏం ఉదారకం చేసింది, అక్కడ బీజేపీ కేంద్రంలో ఏం రాద్ధాంతం చేసింది, ఇంకా కథ మొత్తం అంతా పూసపుచ్చినట్టుగా తోసిపోకుండా మొత్తం చెప్పుకొచ్చిన బిడ్డలారా. మరి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అవి తీరుతాడు అన్న నమ్మకం అయితే మరి ఆయన మాటలలో కొడుతున్నది. చూడాలి మరి రేపు పార్లమెంటు పండుగ మరి ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది మరి చూద్దాం రేపు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత.